కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. జై శ్రీరామ్. రేపు 27వ తారీఖు నాడు జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీలో బలహీన వర్గాల నేత, మంచివాడు, విద్యా వ్యవస్థను యావత్తు తెలంగాణలో ప్రోత్సహిస్తున్న మల్క కొమరయ్య గారిని మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే, ఈ రోజు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ యూనియన్లకు కానీ టీచర్స్ కానీ దారుణమైన అన్యాయం చేసిన వాళ్ళు తప్ప ఎవరు లేదు. 317 జీవో వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. టీచర్ల ఏ సమస్య వచ్చిన రోజు కూడా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో టీచర్ల వ్యవస్థతో కాదు విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా ఈ భారతదేశ భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా చర్యలు తీసుకుంటుంది. అటు నరేంద్ర మోడీని చూసి, ఇటు కొమరయ్య గారిని చూసి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపి నిలబడ్డ కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి 27వ తారీఖు నాడు టీచర్లకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తారు. ఒక వ్యక్తి జీవితంలో బాగుపడాలంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అత్యంత విలువైన ఉండే దాంట్లో టీచర్లు. కాబట్టి మీ యొక్క ఓటు కూడా అంతే విలువైంది. ఈ రోజు వ్యవస్థలో చూస్తున్నాం, ఇవాళ కొంతమంది కేవలం కావాలని చెప్పి ఎన్నో టీచర్ల సంబంధించిన సమస్యల మీద మాట్లాడే వ్యక్తులు గవర్నమెంట్ రాగానే మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తుగా, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా మారుతారు. వాళ్ళు ఏ రోజు కూడా మీ గురించి పట్టించుకోరు. కానీ కొమరయ్య గారు ఒక మంచి భావాలతోని సేవ చేద్దామని వచ్చారు. వారికి మీ ద్వారా పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ ద్వారా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఈ వయసులో పిల్లలు, అతని విద్యా వ్యవస్థ, అతని సామ్రాజ్యం కూడా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా బాగున్నారు. వాళ్ళు ఇప్పుడు మనకు సేవ చేద్దామని వచ్చారు. ముఖ్యంగా మన 4 జిల్లాల టీచర్స్, ఈ ప్రాంతం ఎప్పుడు కూడా భావాలకు, భావోద్వేగాలకు మంచిగా ఉండేది. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మంచి వ్యక్తిని ఆదరించిన ప్రాంతం. కాబట్టి మరొక్కసారి ప్రతి ఒక్క టీచర్కు, ఎందుకంటే గురుదేవో భవ అంటారు మిమ్మల్ని అందరినీ, 27వ తారీఖు నాడు ఓటేసే ముందు మీరందరూ మరొక్కసారి ఆలోచించుకొని కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి, మేము ఆ యూనియన్లు ఉన్నాం, ఈ యూనియన్లు ఉన్నాం అని చెప్పి మాట కాకుండా, కేవలం మన విద్యా వ్యవస్థ బాగుపడాలంటే, మన టీచర్ల బతుకులు బాగుపడాలంటే మనకు అండగా ఉండే కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీని మద్దతు తెలపాలని తెలుపుకుంటూ 27వ తారీఖు నాడు శివరాత్రి మరునాడు వస్తుంది. ఇది అందరు కూడా ఉపవాసాలు, జాగరణ చేస్తారు. మీరు ఎన్నో రాత్రులు ప్రభుత్వ ఎలక్షన్ కోసమో, విద్యా వ్యవస్థ కోసమో ఎన్నో రోజులు చేశారు. 27వ తారీఖు నాడు మాత్రం మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత కొమరయ్య గారు సీరియల్ నంబర్ 1లో ఉన్నారు, వారికి వేయాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.